ఆర్టికల్ 5లో మనం చదువుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తి భారత భూభాగంలో భారత పౌరుడిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి లేదా అతని తల్లిదండ్రి లేదా అతను 5 సంవత్సరాల పైబడి భారత భూభాగంలో నివసించి ఉండినచో అతను భారత పౌరుడగునని క్లుప్తంగా వివరించడం జరిగినది. అదేవిధంగా ఆర్టికల్ 6 ఏం చెప్తుంది అంటే, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన కొందరు వ్యక్తుల హక్కులు 5వ ఆర్టికల్లో ఏమున్నప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న భూభాగము నుండి భారత భూభాగమునకు వలస వచ్చిన వ్యక్తి తను ఆర్టికల్ 6లో ఇండియా ప్రభుత్వ చట్టం 1935లో నిర్వహించిన భారతదేశంలో అతడు కానీ లేక అతని తల్లిదండ్రి కానీ ఏ ఒక్కరైనను లేక అతని అవ్వ తాతలలో ఎవరైనాను భారతదేశంలో జన్మించి ఉన్నచో, ఆర్టికల్ 5 ఏమో అతను లేక అతని తల్లిదండ్రి లేదా వాళ్ళు 5 సంవత్సరాలు భారత భూభాగంలో నివసించి ఉండినచో భారత పౌరుడగును. ఇందులో ఆర్టికల్ 6లో అతను లేక అతని తల్లిదండ్రి లేక అతని అవ్వతాత, చూడండి భారత రాజ్యాంగం అతని అవ్వతాతను ఎవరైనాను జన్మించి ఉండినచో భారత పౌరుడగును. మరియు అట్టి వ్యక్తి 1948 జూలై 19వ తేదీ పూర్వం వలస వచ్చిన సందర్భాలలో అతను వలస వచ్చిన తేదీ నుంచి భారత భూభాగంలో సాధారణంగా నివసించి చుండినచో లేక 1948 జూలై 19వ తేదీన కానీ అటు పిమ్మట కానీ వలస వచ్చిన సందర్భాలలో పౌరులను రిజిస్టర్ చేయుటకై భారత డొమినియన్ ప్రభుత్వంచే నియమించబడిన అధికారికి విహితపరిచిన నమూనాలో ఆ రాజ్యాంగం ప్రారంభంనకు పూర్వమే దరఖాస్తు పెట్టుకొని ఆ అధికారిచే భారత పౌరుడిగా రిజిస్టర్ చేయబడినచో అతడు ఈ రాజ్యాంగ ప్రారంభమున భారత పౌరుడిగా ఉన్నట్లు భావించబడును. అయితే ఏ వ్యక్తి కానీ భారత పౌరుడిగా రిజిస్టర్ చేయించుకొనుట కొరకు అతడు దరఖాస్తు పెట్టుకొనిన తేదీకి ముందు కనీసం 6 నెలల పాటు భారత భూభాగంలో నివసించి ఉంటే తప్ప అతడు ఆ అధికారిచే రిజిస్టర్ చేయబడరాదు. ఆర్టికల్ 5కు ఆర్టికల్ 6కు కొంత తేడా ఉన్నది. ఆర్టికల్ 6లో అవ్వతాత నుంచి తీసుకోబడినది. ఆర్టికల్ 5 తాను లేక తన తల్లిదండ్రి లేదా 5 సంవత్సరాల పైబడి నివసించి ఉన్నచో అతన్ని భారత పౌరుడిగా సేకరించారు. ఆర్టికల్ 6లో తాను తన తల్లిదండ్రి లేక అవ్వతాతలు ఏ ఒక్కరైనాను భారత భూభాగంలో నివసించి ఉన్నచో అట్టి వారిని కూడా భారత పౌరునిగా తీసుకోవడం జరిగినది. నెక్స్ట్ ఆర్టికల్ 7 పాకిస్తాన్కు వలసపోయిన కొందరి పౌరసత్వ హక్కుల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.